అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాయదుర్గం మండల్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్ ఇన్స్పెక్షన్కి రావటం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక్క స్టాక్ యార్డ్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్లో దాదాపు 56,000 మెట్రిక్ టన్స్ ఉంటే ఇప్పుడు దాదాపు 40,000 మెట్రిక్ టన్స్కి వచ్చాము. సో ఉచిత ఇసుక కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చింది ఏముంది, దాని భాగంగా ఓన్లీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ 195 రూపాయలకి మనము ఇసుకని ఇస్తూ ఉన్నాము. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ 4.9 రూపాయలు ఒక కిలోమీటర్కి, ఒక మెట్రిక్ టన్కి. సో ఇప్పటిదాకా చాలా సజావుగా జరుగుతూ ఉంది, ఎటువంటి ఇబ్బంది రాలేదు. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది, ఇంటర్ స్టేట్ అనేది ఉండదు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ వాళ్ళు, ఇరిగేషన్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ సేరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం. ఇందులో ఎక్కడైనా ఏమైనా సమస్యలు వస్తే దయచేసి డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇల్లు కట్టడానికి ఇది వాడుతున్నారు. కొద్దిగా పత్తికొండ, కర్నూలు దగ్గర కొంతమంది తీసుకెళ్తే కొంతమంది పూర్తి స్థాయిలో కూడా తీసుకెళ్తున్నారు. అలాగే ప్రతి వారం ఇసుక గురించి ఉన్నటువంటి వివిధ స్టాక్ యార్డ్లు, తర్వాత కొత్తగా ప్రపోజ్ చేస్తున్నటువంటివి కూడా కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ ఉచిత ఇసుక కార్యక్రమాన్ని సజావుగా జరగాలని కోరుతున్నాను.